ఖచ్చితంగా మంచి రాజధాని వస్తే సంతోషం. మన ఎందుకు రాష్ట్రపతి జరిగింది అంతా హైదరాబాద్ లో పెట్టబట్టి, ఈ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళంతా అన్ని హైదరాబాద్ లో పెట్టబట్టి మనందరం మర్చిపోబట్టే కదా. మన దాని అనుమానం ఉన్నదా తెలుగు ప్రజలకి? ప్రపంచంలో మీరు ఎక్కడికి పోయినా కూడా తీరం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి, అక్కడ పారిశ్రామికీకరణ, అక్కడ జనాభా. ప్రపంచం అంతా అంతే. కానీ వీళ్ళకి హైదరాబాద్ లో ఉన్నంతకాలం ఇంకోటి కనిపించలే, అసలు ఈ తీరం కనిపించలే, హైదరాబాదే కనిపించింది. ఇప్పుడు అమరావతే కనిపిస్తుంది. నేను చాలా జాగ్రత్తగా ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కలిసినప్పుడు ఇది రాష్ట్రము, రాష్ట్రానికి కావాల్సిన రాయితీలు, ప్రత్యేక ప్రతిపత్తి కూడా జరుగుతున్నాయి కదా. ఆయన ఏం మాట్లాడారని ఆ రోజు జాగ్రత్త చూశాను నేను. ఆయన అడిగింది ఏంటో తెలుసా, రాజధానిలో మాకు పన్ను రాయితీలు ఇవ్వండి అని అడిగాడు. చాలా విచిత్రం నాకు. 7 జిల్లాలు వెనకబడ్డ జిల్లాలు ఉన్నాయి. రాయలసీమ 4 జిల్లాలు ఎగువ గణాంకాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు ఎగువ గణాంకాలు. రాష్ట్రం మొత్తానికి మీరు ఇస్తే సంతోషం, ఇవ్వలేకపోతే 7 జిల్లాలకే మీరు పెట్టే పెట్టుబడులకి 100% ఆదాయ పన్ను రాయితీ, 100% సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ పన్ను రాయితీ కొంతకాలం పాటు ఇవ్వండి, ఓ 10 ఏళ్ల పాటు ఎంత ఇవ్వాలి. నేను అనుకున్నాను ఢిల్లీ పోతే ఇంత చాతుర్యం ఉన్న మనిషి, చాకచక్యం ఉన్న మనిషి, ఇంత అనుభవం ఉన్న మనిషి ఈ ఢిల్లీ పోయి అది సాధించి వస్తారని నేను అనుకుంటే మా రాజధానికి రాయితీలు ఇవ్వండి వచ్చాట. అంటే మీకు అసలు అమరావతి తప్ప రాజధాని తప్ప జనం లేదా? ఇప్పుడు ఆ కృష్ణా గుంటూరు జిల్లాలో అమరావతి బయట ఉన్న వాళ్ళు జనం కదా, దానికి ఇంత ఆర్భాటం. ఇదేదో పెద్ద మీరే సోమనాథ్ దేవాలయం కడుతున్నారా మీరు? ఏమన్నా దానికి ఊరూర మట్టి, ఊరూర నీళ్ళు ఏంటిది అంటే ఒక పూనకం పుట్టినట్టుగా ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించేది, అద్భుతం జరుగుతున్నట్టుగా భ్రమను కల్పించి ప్రతిదానికి ఒక ఈవెంట్ చేసి 4 లక్షల మంది వచ్చి ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు పని ఏం చేయక్కర్లేదు. విద్య అధ్వానం, ఆరోగ్యం చండాలం, అవినీతి అద్భుతం ఆకాశానికి ఎక్కడ చూసినా కూడా. మనకేం దాని అనుమానం లేదు ఎవరికి. ఇసుక దగ్గర నుంచి మీకు ఎక్కడ అవినీతి లేదు ఎక్కడుంది?